రైట్ సార్, కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు గవర్నమెంట్ పథకాలన్నీ కూడా సాఫీగా ఇచ్చేస్తూ ఉన్నాము, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా పింఛన్స్ అవ్వచ్చు, ఇతరత్ర అనేక రేషన్ కి సంబంధించిన అనేక సరఫరా ఎక్కడ నిలిచిపోకుండా చేస్తున్నాము అని చెప్తున్నారు. సో ఈ ప్రాసెస్ లో ఎక్కడ వాలంటీర్లు అనేది తగలలేదు, ఇకపై వాళ్ళ అవసరం లేకుండానే ముందుకెళ్లే అవకాశం కూడా కనిపించేలా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, మీ శాలరీ 5,000 నుంచి 10,000 చేస్తా అన్నాడు. వాళ్ళు నమ్మారు. వాళ్ళకి ఇప్పుడు అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు. ఇప్పుడు జన్మభూమి 2.0 తీసుకొచ్చు, 2.0 ఏదో చెప్తున్నారు ఆయన. ఆ జన్మభూమి వాళ్ళకి ఈ వాలంటీర్ వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పొచ్చు. నంబర్ 1. పెన్షన్ కూడా ఇంటికి వచ్చే పెన్షన్ నాకు తెలిసి ఇప్పుడు రావట్లేదు. కొన్ని చోట్ల అయితే వీళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు, కొంతమంది సెక్రటరియట్ సిబ్బంది వచ్చిస్తున్నారు. పెన్షన్లు కూడా దాదాపు 67,000 నుంచి 75,000 వరకు కట్ అయిపోయినాయి 3 నెలల్లోనే. అనర్హులని కటింగ్స్ మొదలైనవి. బాబు గారు ఏమో 4,000 యాజ్ యూజువల్ ఇస్తూ ఉన్నారు, ఆయన 1,000 పెంచడానికి 5 ఏళ్ల కాలం తీసుకున్నారు కదా జగన్ గారు. మరి అంతకుముందు ప్రీవియస్ టైం చంద్రబాబు నాయుడు గారు 2 నెలల ముందు ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నారు, కాదని అంటలేదు. ఈయన డైరెక్ట్ గా పెంచేశారు. కానీ దాంట్లో అనర్హులనే ఒక కోత పడుతుంది. మీకు ఇవ్వాల్సిన 10-12 స్కీమ్స్లలో ఒకటి మాత్రం అప్లై చేశారు. ఇప్పుడు అమ్మ ఒడి ఉంది, అమ్మ ఒడి లేదు, రైతు భరోసా లేదు, ఆటో వాళ్ళకి నిన్న ఎవరో ఒక ఆటో డ్రైవర్ పెడుతున్నారు, వాళ్ళకి ఏదో గ్రీన్ ట్యాక్స్ ఏదో ఉంటదంట, అది 1,000 రూపాయలు పెంచేసాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ నచ్చకనే జగన్ ని గద్దె దింపారు ఏపీ ప్రజలు అని చెప్పి ఏపీ ప్రజలు గద్దె దింపలేదు. హోంమంత్రి పదే మాట్లాడుతుంది, ఈ స్కీమ్స్ అన్ని ప్రజలకు నచ్చకనే 11 మ్యాండేట్ ఇచ్చారు అని చెప్పి. 11 మ్యాండేట్ కాదు, 110 మ్యాండేట్ అది. ఆ 0 ఏమో మీరు కొట్టేసేసి ఈమెయిల్ ద్వారా మీరు వచ్చి చెప్తున్నారు. ఫామ్ నెంబర్ 20 అప్లోడ్ చేసి మాట్లాడండి. ఫామ్ నెంబర్ 20 అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, ప్రతి పల్లెటూరులో చర్చ మొదలవుతుంది. ఎమ్మెల్యే వచ్చాను అనుకుంటే, వయ్యా నీ ఫామ్ 20 చూసి నీ వ్యవహారం చూసాను, ఎట్ట గెలిచావు మాకు తెలుసా, ఒక దొంగను చూసినట్టు చూస్తారు ఎమ్మెల్యే. ప్రజాస్వామ్య దేశం అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్, ఎలక్షన్ కమిషన్ యొక్క వర్క్ నేచర్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇది సాధ్యమంటారా సార్? ఇంత పెద్ద విక్టరీ అంటే మాటల్లో చెప్పలేని ఒక చరిత్ర వాళ్ళు క్రియేట్ చేసుకున్నాము అని చెప్పి, గతంలో ఎప్పుడు చూడని ఒక పెద్ద నెంబర్ ఫిగర్ ని వాళ్ళకి ఏపీ ప్రజలు ఇచ్చారు అని పదే చెప్తూ ఉన్న క్రమంలో 110 వైసీపీకి రావాల్సింది కూటమికి వచ్చిందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు నాకు మొత్తం 12 నియోజకవర్గాలు 12 పోలింగ్ స్టేషన్లలో వివిప్యాట్లు లెక్క పెట్టాలి అని అడిగారు ఆయన. అఫ్ కోర్స్ తనకు అనుమానం ఉండొచ్చు, నియోజకవర్గ ప్రజలపైన నమ్మకము ఉండొచ్చు. లేదు, టేబుల్ మీద గుమ్మరిచ్చి ఒక్కసారి కాకపోతే 1000 సార్లు లెక్కేసుకోవా అనాలి. నాకు ఈవీఎం లో పోలైన ఓట్లకి దీనికి తేడా ఉందని నాకు అనుమానం ఉంది అని చెప్తే, టేబుల్ మీద వివిప్యాట్లు గుమ్మరిచ్చి ఒక్కసారి కాకపోతే 1000 సార్లు లెక్కేసుకో. ఒక కెమెరా కాదు 1000 కెమెరాలు పెట్టుకో చుట్టుపక్కన, లెక్క పెట్టు, అప్పుడు నమ్ముతాము మీకు 164 వచ్చినాయని. అది లెక్క పెట్టమంటే బుల్లెట్ కూడా దొరకకుండా వేగంగా పారిపోతున్నావు కదా పిరికి పొందలాగా. బుల్లెట్ కి వెనకాల ఎన్నికల కమిషన్ వెనకాల బుల్లెట్ ఫైర్ చేస్తే వివిప్యాట్ లెక్క పెడతామని ఆ బుల్లెట్ కంటే స్పీడ్ గా పరిగెడుతున్నారు. ఇది చాలు, కొంచెమైనా కామన్ సెన్స్ ఉన్నోడికి ఇది చాలు, ఇంతకంటే ప్రూఫ్ అవసరం లేదు. ఖచ్చితంగా నువ్వు ఫామ్ 20 అప్లోడ్ చేయి. పల్లెటూరులోకి ఎమ్మెల్యే వెళ్ళలేడు. వైసీపీకి ఇది చెప్తున్నాను, ఇది ఒక మామూలు విషయం కాదండి. ఇదే మన భారతదేశంలో జరిగిపోయింది. కానీ ఇదే విదేశాల్లో అయితే దేశద్రోహం కేసు పెడతారు. దేశద్రోహం కేసు, దీని వెనకాల ఎవరున్నా సరే, దీని వెనకాల ఉన్న అధికారులు ఈవెన్ టుడే రాహుల్ గాంధీ గారిని కనుక సీరియస్ తీసుకుని ట్రీజన్ కేసు పెడతానంటే పోలింగ్ స్టేషన్ లో ఉన్న రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర నుంచి ఎన్నికల కమిషనర్ వరకు అందరూ గజ వణుకుతారు. ఇదేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనే పేరున్న భారతదేశానికి ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహాసనం అంటే మన దేశం తలెత్తుకోలేదు. రేపొద్దున్న ప్రపంచ దేశాల్లో ఐక్యరాజ్య సమితిలో వెళ్తే భారతదేశ ప్రధానమంత్రి తల దించుకుని నిలబడాల. ఎన్నికలను మేము ఇలా చేస్తున్నామంటే. సార్, నారా లోకేష్ రెడ్ బుక్ గురించి వినుంటారు. వైసీపీ వాళ్ళు బాగా భయపడుతూ ఉన్నారు ఈ రెడ్ బుక్ చూసి అని చెప్పి ప్రశ్నిస్తుంది. నిజంగా అనిపిస్తుందా వైసీపీ వాళ్ళలో? ఎందుకు అంతగా, అంటే తప్పు చేయనప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి కదా, రెడ్ బుక్ చూసి భయం ఎందుకు వేస్తుంది అంటారు వైసీపీకి?
వైసీపీకి భయం వేస్తుంది, వైసీపీ అని చెప్పినట్లేరుగా. అంటే పదే పదే రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు, నారా లోకేష్ గారిని దానిపైన కౌంటర్స్ ఇస్తూ ఉంటారు, అవసరం అంటే ఆయన పాదయాత్రలో, యువగలం పాదయాత్రలో రెడ్ బుక్ పట్టుకొని చూపించుకుంటూ మాట్లాడి నేను ఒక్కొక్కటి పేరు రాసుకుంటున్నా అని చెప్పారు. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ పేర్లు రాసుకుంటారా, లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన పేర్లు రాసుకుంటారా? చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడమే చట్టపరంగా చర్యలు ఎవరైనా తీసుకోవచ్చు, దానికోసం రెడ్ బుక్ ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదేంటంటే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్పేసి చెప్పడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం. రీసెంట్ గా అల్లు అర్జున్ మెగాస్టార్ ఫ్యాన్స్ యొక్క రచ్చ స్టిల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలా చూడాలంటారు? అంటే ఐ మీన్ బొలిశెట్టి గారు ఒక ట్విట్టర్ లో పోస్ట్ వేశారు, మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది ఆయన పెట్టిన పోస్ట్ ని కూడా. నాగబాబు గారు మన శ్రీనివాస్ గారు ఆయన కూడా ఒక ఫైరింగ్ ట్విట్టర్ లో ట్వీట్ చేసి డిలీట్ చేసేసారు. ఇక్కడ ఏంటంటే స్థానిక సంస్థలు అంటే కార్పొరేషన్ పదవులు పందేరం ఉందండి. నేను ఒకటి ఉన్నాను, నాకు మంచి పదవి కావాలి అని పవన్ కళ్యాణ్ కి పదే పదే గుర్తు చేయాలి. పవన్ కళ్యాణ్ చిన్న ఇట్లా మాట్లాడుకుని ఇట్లా ఇంటర్వ్యూలు ఇస్తే ఎందుకు గుర్తు చేసుకుంటాడు? రే నువ్వు పవన్ కళ్యాణ్ అనేది మొగోడువా, నువ్వు పుడింగివా అంటే పవన్ కళ్యాణ్ డ్రాప్ అవుతుంది. ఓ బోలిశెట్టి శ్రీనివాస్ ఈయనకి 10 మార్కులు, 10 out of 10 ఈయనకు మంచి పదవి ఇవ్వాలి. అట్లా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ దృష్టిలో పడడానికి చేసే ఒక స్ట్రాటజీ ఇది. మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి లేదా చిరంజీవి గారి మేనల్లుడు ఆయన నంద్యాలలో ఒక అభ్యర్థికి క్యాంపెయిన్ చేయడం కోసం వెళ్తే అది పెద్ద తప్పు ఎట్లా అవుతుందండి? వీళ్ళు ఏం తప్పు ఉంది అంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు కాబట్టి తన బంధువులు ఎవరు వెళ్ళి విపక్షాలకి ప్రచారం చేయకూడదా? అదే ఒక రూల్ అయితే తాను జీవితంలో ఒకానొక స్థానంలో కోవాలనుకుంటున్న దశలో చిరంజీవి నన్ను చేరదీసి యాక్టింగ్ స్కూల్కి పంపించి నటనలో మెళకువలు నేర్పించి గీతా ఆర్ట్స్ అనే సంస్థ ద్వారా ఒక సినిమా తీయించి తన మెగా అభిమానుల సపోర్ట్తో తనను ఒక పవర్ స్టార్ని చేసిన చిరంజీవి గారు 2014లో కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జనసేన అని ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ కి బద్ధశత్రువు అనే తెలుగుదేశంలో పొట్టు పెట్టుకొని కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నావు. అంటే మా అన్నను ఓడించమని చెప్పావు. ఇక్కడ అల్లు అర్జున్ ఏమి పవన్ కళ్యాణ్ ఓడించమని చెప్పలేదు, పవన్ కళ్యాణ్ పార్టీని ఓడించమని చెప్పలేదు, నంద్యాలలో జనసేన అభ్యర్థి కూడా కాదు. ఎట్ట తప్పవుతుంది అంటే ఒకవేళ నా అల్లు అర్జున్ చేసిందే తప్పైతే పవన్ కళ్యాణ్ చిరంజీవి చేసింది మహాపాపం. అది నువ్వు చేసుకుంటున్న టైంలో చేరదీసి నీకు ఒక జీవితం ప్రసాదించిన వ్యక్తి ఆయన పార్టీని ఓడించమని నువ్వు పిలిపించావు. అల్లు అర్జున్ చేసింది తప్పు అయితే పవన్ కళ్యాణ్ చేసింది మహాపాపం.